ఈరోజు ప్రపంచంలో చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి. చాలా మంది పారిశ్రామికవేత్తలు అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళినా మేము ఎక్కడి నుంచి వచ్చామో ఆ వర్గాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ సామాజిక వర్గాన్ని మేము కూడా సహాయపడాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం చాలా మందిలో ఉంది. కానీ వారందరికీ ఎలా చెయ్యాలో తెలియదు, ఏ రకంగా ముందుకు వెళ్లాలో తెలియదు. మేము చేసేది రీచ్ అవుతుందా పబ్లిక్ కి, మా ఐడియాలజీ రీచ్ అవుతుందా, మేము చేసేటటువంటి ప్రతి పని ఆయా వర్గాలకు అందుతుందా లేదనేటటువంటి ఒక అనుమానం. దానికి వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఈరోజు దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మనకి ఒక చట్టాన్ని చేశారు. ప్రతి ఒక్క పారిశ్రామిక వర్గం వారు ప్రాఫిట్ లో 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కింద ఖర్చు పెట్టాలి. వివిధ విభాగాలు, వారికి నచ్చినటువంటి విభాగాల్లో దాన్ని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలతో పార్టిసిపేట్ చేసుకుంటూ చేయాలనేటటువంటి ఒక చట్టం. ఆ చట్టాన్ని అనుసరించి ఈరోజు కొన్ని వందల వేల కంపెనీలు ఈరోజు ముందుకు వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. అయితే వాటికి ఒక స్ట్రీమ్ లైన్ కావాలి, వాటన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇంకా వాటికి అసలు ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు రావాలి అంటే ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలు ఉంటాయో అక్కడికి మీరు వచ్చిందనే వాస్తవాలు మీకు కూడా తెలుస్తాయి. ఇంకా మీరు ఏం చెయ్యాలనేది మీకు అర్థం. ఈరోజు మా శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మనం ఈ కార్యక్రమం అనేది ఒక సాధారణమైనటువంటి కార్యక్రమం కాదు. మనం అందరం కలిసి ఈరోజు మన జిల్లా భవిష్యత్తు, వెనుకబడి జిల్లాగా ఉన్నటువంటి శ్రీకాకుళం భవిష్యత్తుకి 70 తీసుకునేటటువంటి ఒక వేదికగా నేను దీన్ని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే కాదు, పారిశ్రామిక వర్గం కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం. ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు లేవు. శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు అంటే కేవలం పైడిపేవరం దగ్గర ఉన్నటువంటి ఎంట్రీ పాయింట్ దగ్గర తప్ప అక్కడ నుంచి మళ్ళీ ఇచ్చాపురం ఎండింగ్ వరకు కూడా సరైన పరిశ్రమలు లేవు. ఇప్పుడిప్పుడే ఈ శ్రీకాకుళం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అభివృద్ధి చెందుతా ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కంపేర్ టు విశాఖపట్నం, శ్రీకాకుళం ఇది వెరీ నియర్. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగి వైజాగ్ వెళ్లాలంటే ప్రయాణం, అదే శ్రీకాకుళం 45 నిమిషాల ప్రయాణం.